మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికాకు వరుస షాకులు తగులుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ వరుసగా పేల్చేస్తోంది. నిన్న అమెరికాకు చెందిన యుద్ధ విమానం F-35 ను పేల్చేయగా తాజాగా ఇవాళ అమెరికాకు చెందిన A-10 థండర్ బోల్ట్ 2 యుద్ధ విమానాన్ని సైతం కూల్చేశాయి. పర్షియన్ గల్ఫ్ లోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ A-10 థండర్ బోల్ట్ 2 యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేశాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఈ వార్తాన్ జెట్ యుద్ధ విమానం అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. అయితే అంతటి శక్తివంతమైన ఈ యుద్ధ విమానాల్ని ఇరాన్ పేల్చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ ను తక్కువ అంచనా వేసి యుద్ధ రంగంలోకి దిగిన అమెరికాకు ఇరాన్ ఊహించని విధంగా షాక్ మీద షాక్ ఇస్తోంది. ఇరాన్ దాడి అనంతరం ఈ వార్తాంగ్ జెట్ నేరుగా సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం కూలిపోయే ముందే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా పైన ఆగ్రహ వేశాల మీద ఉన్న ఇరాన్ శత్రు దేశాలపైన భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ ను నేల కూల్చింది. దీంతో యుద్ధ విమానంలోని 2 పైలట్లు కిందకు దూకేశారు. వీరిలో ఒకరిని అమెరికా రక్షించినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. మరొకరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే పైలట్ల రెస్క్యూ కోసం వచ్చిన అమెరికా జెట్ ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పైలట్లను పట్టుకున్న వారికి భారీ రివార్డు అందిస్తామని కూడా ఆఫర్ ఇచ్చింది. అటు అమెరికాకు చెందిన కీలక యుద్ధ విమానం F-35 జెట్ ను నేల కూల్చి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసిన ఇరాన్ తాజాగా F-15E జెట్ ను కూల్చివేసింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ జెట్ ను లక్ష్యంగా చేసుకుని కూల్చివేసిందని తెలిపింది. కూల్చివేత సమయంలో జెట్ లో పైలట్ తో పాటు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ కూడా ఉండగా వీరిద్దరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 2 కీలక యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా సైనిక వ్యూహాలకు సవాల్గా మారింది. ఇరాన్ మీడియా ఈ పరిణామాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థల అద్భుత విజయంగా భావిస్తోంది. మరోవైపు అమెరికా జెట్లను ఇరాన్ కూల్చివేయడం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామని, ఇవన్నీ సహజమేనని తెలిపారు. అయితే ఈ జెట్లు కూల్చడంతో ఇరాన్ తో జరుగుతున్న దౌత్య చర్చలకు ఎలాంటి ఇబ్బంది లేదని పునరుద్ఘాటించారు. ఓవైపు ఇరాన్ తో సైనిక చర్యలు కొనసాగుతూ ఉండగా అమెరికా జెట్లను కూల్చేయడంతో ఇరాన్ తో దౌత్య సంబంధాలిక జరిగే ఛాన్స్ లేదంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితులు చాలా సున్నితమైనవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే అదే సమయంలో కూలిపోయిన జెట్ కు సంబంధించి సాగుతున్న సహాయక చర్యలు, గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలను చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఇరాన్ దాడిలో కూలిన ఫైటర్ జెట్ లో ప్రస్తుతం ఒకరు ఇరాన్ కస్టడీలో ఉన్నట్లు ఇరాన్ కు చెందిన కొన్ని ఛానల్స్ పేర్కొనగా పైలట్ కోసం గాలింపు జరుగుతుందని మరికొన్ని తెలిపాయి. మరోవైపు ఇద్దరిలో ఒకరిని అమెరికా రక్షించినట్లు ఇజ్రాయెల్ కు చెందిన ఓ మీడియా తెలపగా 2 క్రూను కూడా సురక్షితంగా ఇరాన్ నుంచి రక్షించి తరలించినట్లు ఆ దేశానికే చెందిన మరో మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలు దేనిని అధికారులు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అటు ఇరాన్ ధ్వంసం చేసిన ఫైటర్ జెట్ పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, వారిని పట్టుకున్నా హతమార్చిన ప్రభుత్వం $60,000 రివార్డు ఇస్తుందని ఇరాన్ అధికారులు ప్రకటించారు. పైలట్ ను సజీవంగా అధికారులకు అప్పగించే పౌరులకు ప్రభుత్వం తగిన బహుమతి ఇస్తుందని ఇరాన్ ఛానల్ ప్రకటించింది. అలాగే విమానాల కూల్చివేతలో సహకరించాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. శత్రు పైలట్ దొరికితే అతన్ని సజీవంగా మిలిటరీకి లేదా అధికారులకు అప్పగించాలని కోరారు. మరోవైపు అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంకు సంబంధించి ప్రయత్నాలు నిలిచిపోయినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలు ప్రచురించింది. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించినట్లు పేర్కొంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించేందుకు పాక్ తో సహా ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలు బెడిసి కొట్టాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.